ఇటీవల డీసీసీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతామూర్తులను ఉద్దేశించి ఉటంకిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఈ అంశంపై బీజేపీ నేతలు ఇప్పటికే ఆందోళన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు, నిరసనలు కూడా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలను కించపరుస్తూ విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నేత దేవకి వాసుదేవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసాయి, లేదంటే బీజేపీ నేతల మనోభావాలను దెబ్బతీసాయి? ఏం చెప్తారు మీరు? ఎంత దుర్మార్గం అంటే 4 రూపాయల కోసమో, 4 ఓట్ల కోసమో, 4 చప్పట్ల కోసమో, 4 నవ్వుల కోసమో నీ స్వధర్మాన్నే హేళన చేస్తూ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా మాట్లాడడం సభ్య సమాజం, ఏ మతానికి సంబంధించిన వాళ్ళని సరే ఈ సభ్య సమాజం హర్షించే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గం అంటే ఇక మేము కూడా నీలాగా మాట్లాడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటో తల ఎక్కడ తెలియదు. ఒకసారి మీ తాతని నాయనమ్మని అడుగు, మీ నాన్న కన్నప్పుడు ఏ దేవుడిని మొక్కారు, మీ అమ్మ మీ నాన్న అడుగు, నిన్ను కన్నప్పుడు ఏ దేవుడిని మొక్కారు, నువ్వు నీ బిడ్డ పుట్టినప్పుడు నీ భార్యని అడుగు. ఎంత దుర్మార్గం! ఎందుకే అంటే దేవీ దేవతల్ని, హిందూ దేవతల్ని అసలు హేళనతో మాట అవసరమే లేదు. నిన్నగాక మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓట్లు దండుకున్నావు, బాగానే ఉంది. ముస్లింల కోసమే కాంగ్రెస్ కోసం ముస్లింలు బలమే కాంగ్రెస్ బలమే ముస్లింలు అని చెప్పావు, బాగానే ఉంది. ఓట్లు వేయించుకున్నావు, వర్గాన్ని సంతృష్టిపరిచావు. అవసరం లేనప్పుడు కూడా కనీసంగా సరే ఆ రోజే ఓట్లు ఉన్నాయి అనుకున్నాం. ఈ హిందూ దేవీ దేవతల్ని ఆ విధంగా పెరట 3 కోట్లు ఉన్నారని మరి నీకు ఇప్పుడే తెలిసిందా స్వామి? నీకు ఇప్పుడే తెలిసిందా? మరి మీ అమ్మని అడుగు, 3 కోట్లు ఉండటం కరెక్టో కాదో. మీ నాన్న అడుగు, 3 కోట్ల దేవీ దేవతలు ఉండటం కరెక్టో కాదో. అసలు ఉన్నారో లేదో మీ అమ్మ మీ నాన్న అడగమని చెప్పి ఈ సందర్భం అంటే సీఎం కూడా వివరణ ఇచ్చారు. మీరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, బీజేపీ నేతలు ఈ అంశంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు, వదంతులు సృష్టిస్తున్నారు. నేను కేవలం వ్యక్తుల అభిప్రాయాలను, ఏకాభిప్రాయాలను ఉట్టంకిస్తూనే దేవతామూర్తులను గురించి ఉదాహరణగా చెప్పాను. హిందూ సంప్రదాయంలో కావచ్చు, ముక్కోటి దేవతలు ఉంటారు, విభిన్నమైనటువంటి సంస్కృతులు సంప్రదాయాలు ఉంటాయి. చాలామంది దేవతలు అంటే బ్రహ్మచారులు సాధారణంగానే హనుమంతుని పూజిస్తుంటారు. ఇద్దరు భార్యలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించేందుకు, భక్తులు పూజించేందుకు ఒక రకమైనటువంటి ఈ కేటగిరీలన్నీ నేను కేవలం ఉదాహరణ కోసమే చెప్పానని సీఎం వివరణ ఇస్తున్నారు. ఆ వివరణ మిమ్మల్ని సంతృప్తి పరచట్లేదా? నిజంగా ఉద్దేశపూర్వకంగానే హిందువులను అవహేళన చేసేందుకే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారంటారు? నీ అమ్మ అంటాం వేరు, మీ అమ్మ అంటాం వేరు. ఇది అర్థం ఒకటే. చెప్పే టోను టెనర్ బట్టి ఉంటుంది. నువ్వెందుకు వాడుతున్నావో తెలుసు. మరి నీ అమ్మ అంటే కూడా అదే అర్థం వస్తే, మీ అమ్మ అంటే కూడా అదే అర్థం. ప్రజలకి అంటే చేసిన తప్పుని కనీసంగా వివరణ దాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది, సంతోషం. ఇంకా అదైతే సంతోషపడుతున్నాం. కనీసం తప్పు చేశానన్న ఆ భావన వచ్చింది, అది దాని వివరణ ఇచ్చినందుకైతే సంతోషపడుతున్నాం. అంటే కాంగ్రెస్ నేతలు చాలామంది ఇంకొక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బీజేపీ ఇటువంటి నిరసనలకు పిలుపునిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలు సమన్వయంగా ఉన్నాయి. కానీ ఆ వాతావరణాన్ని దెబ్బతీయాలని, హిందూ విభేదాలను సృష్టించి హిందువులను కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అసలైన హిందూ, అసలు అటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ఇట్లా విమర్శిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు కొంతమంది బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఉదాహరణకి నీకు హిందూ ధర్మం దొరికిందా? ఇంకేం దొరకలేదా? విభిన్నంలో భిన్నత్వానికి ఇంకేం దొరకలేదా? మరి ఇట్లాంటి ఉదాహరణలు ముస్లిం ఇస్లాం మతం మీద, లేదా క్రిస్టియన్ మతం మీద, క్రిస్టియన్లో ఎన్ని రకాల చర్చిలు ఉన్నాయి, ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నాడు, ఈ చర్చి ఆ చర్చి పోడు, ఆ చర్చి ఈ చర్చి పోడు, ఆ మాట చెప్పు. మరి అక్కడ కూడా ఇదే యొక్క ఉదాహరణ. నేను క్రిస్టియన్లో 100 రకాల కేటగిరీస్ ఉన్నాయి, అది ఎందుకు తీసుకోమంటున్నాను? చెప్పులతో ఉరికిచ్చి కొట్టిస్తారో, తర్వాత నీకు ఆ ఓట్లు పోతే భయంతో తప్పితే. మనము ఇస్లాంలో కూడా అనేక రకాల 75 ఏళ్ల వయసు, 80 ఏళ్ళ వయసు వాళ్ళు 10 ఏళ్ళ పిల్లలతో సంసారం చేసినాయని మనం చూస్తున్నాం. అది వాళ్ళ పుస్తకాలు రాసినాయి. మరి వాటిని కూడా తీసుకొని అది ఉదాహరణ తీసుకొని చెప్తే నీకు ఏ విధమైన బుద్ధి చెప్తారో ప్రజలు నీకు అర్థం. ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సీఎం వ్యాఖ్యలు? ముందు నోరు అదుపులో పెట్టుకో, ధర్మం గురించి ఎక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడు. ఉదాహరణలు తీసుకోవడానికో లేకపోతే నీ నవ్వులు పాలడం. ఇంకా చాలా బాధ ఏమనిపిస్తుందంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వెనక చూడండి స్టేజ్ మీద విరగబడి నవ్వుతున్నారు, ఏదో కామెడీ షో చేస్తున్నట్టుగా. నువ్వు కామెడీ షోలు చేయడానికి వచ్చినావా, లేకపోతే సీరియస్ ఒక ధర్మాన్ని సీరియస్గా మాట్లాడి తప్పులేదు. సీరియస్గా దాన్ని చెప్పే పద్ధతిలో ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను, నీ అమ్మ వేరు, మీ అమ్మ వేరు. మీ అమ్మ అని చెప్పు, దేవీ దేవతల గురించి చెప్పు. కానీ నవ్వుకుంటూ డైలాగులు వేసుకుంటే నీకు 4 పంచులు వచ్చినాయి కదా అని చెప్పి ఆ పంచులు పడితే 4 ఓట్లు పడతాయని, 4 నవ్వులు వస్తే 4 ఓట్లు 4 రూపాయలు వస్తుంది మాత్రం అటువంటి పద్ధతులు మానుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.
మొత్తంగా తన రాజకీయ ప్రసంగాల్లో వేదికల్లో హిందూ దేవతామూర్తులను ఉదాహరణలుగా తీయడం కానీ ఉటంకించడం కానీ ఇలాంటివి రేవంత్ రెడ్డి చేయకూడదని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బహిరంగ క్షమాపణలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశంపై ఆందోళన బాటపడ్డారు, నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. బేషరతుగా సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇది వీడియో నుంచి నాయనవుతారు. ఇప్పుడు ఉదయం టీవీ ఖమ్మం నుంచి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.